హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో ఏంటంటే ఉగాదికి ముందు షూట్ చేసిన వీడియో. నేను చూసుకోకుండా ఫస్ట్ అయితే ఉగాది ఎడిట్ చేసేసాను, ఆ తర్వాత చూసాను అనమాట. ఈ వీడియోస్ అయితే గ్యాలరీలో ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను. ఉగాదికి 2 days ముందైతే షూట్ చేశాను, అంటే సండే అనమాట. ఇది సండే ఈవినింగ్ షూట్ చేశాను. మార్నింగ్ అయితే మొత్తం రూమ్స్ ఇవన్నీ కడగడం అది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇలాగా ఈవినింగ్ అయితే టిఫిన్ వేసుకుంటున్నాం అనమాట. ఆయన వచ్చేసి దోశ వేయమన్నారని చెప్పేసి ఆయనకి దోశ వేస్తున్నాను. అండ్ అలాగే ఆ రోజు మార్నింగ్ అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. పన్నీర్ అండ్ ఎగ్ కర్రీ. నార్మల్గా ఎగ్స్ అయితే బాయిల్ చేసి కర్రీలో వేస్తాను అంతే. సో పన్నీర్ కర్రీలోకి కాంబినేషన్గా పరోటా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే పరోటా తిన్నాను. ఆయనకు వచ్చేసి దోశ వేయమన్నారని చెప్పి దోశ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే ఆ రోజే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. చూసారు కదా ఎంత నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఎలాగో ఉగాది కదా అని చెప్పేసి మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పరోటా కూడా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది పరోటా అయితేని. అండ్ ఇంకా కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ కదా, ఇంకా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ రోజు కర్రీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా అలా పరోటా విత్ పన్నీర్ కర్రీ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి కర్రీ చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. సో అలా నైట్ అయితే డిన్నర్ ఆ విధంగా కంప్లీట్ అయ్యింది. ఏ రోజు ఈవినింగ్కి అయితే మ్యాక్సిమం అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకెటొచ్చి దేవుడి దగ్గర క్లీన్ చేసే పని అయితే ఉంది. సో ఇంకా మండే రోజునైతే దేవుడి దగ్గర క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి ఇంకా పూజ గది అయితే ఆ మందిరం కొంచెం క్లీన్ చేద్దాం కదని చెప్పేసి అనుకుని ఇక్కడైతే స్టార్ట్ చేశాను. కబోర్డ్స్లో అయితే పేపర్స్ ఉన్నాయన్నమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటివి ఉన్నాయి. సో అవైతే వేసాను ఇక్కడ. ఇంకా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసేసి ఒకసారి తుడిచేసాను. తుడిచిన తర్వాత గంధము అలాగే కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను. అండ్ అక్కడ ఉండేటువంటి సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇత్తడివి అవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి తోమేద్దామని చెప్పేసి ఇంకా బొట్లు అవి పెట్టేసి ఇక్కడ అయితే అరేంజ్ చేసేసాను ఫొటోస్ అన్నీ కూడా. ఇది ఎర్లీ మార్నింగ్ 8 ఆ టైంకి ఎప్పుడో చేశాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గరవి కూడా అన్నీ తోమేశాను అనమాట. శుభ్రంగా చింతపండు ఇసుక పెట్టి బాగా క్లీన్ చేస్తాను. అండ్ ఇంకా అలాగే పైన కొన్ని పువ్వులు ఉంటే అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎలాగో స్నానం చేశాం కదా, అప్పుడే వెంటనే క్లీన్ చేసుకున్నాం. ఇంకా వెంటనే పూజ కూడా చేసుకున్నాను. సో పైన తీసుకొచ్చిన పువ్వులతో ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ముందైతే పూజ చేసేసాను. ఇంకా ఆ రోజు కర్రీ వచ్చేసి బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా కట్ చేసి కుక్కర్లో అయితే వేస్తాను. సో ఫస్ట్ వీటిని బాయిల్ చేసి ఆ తర్వాత ఫ్రై చేస్తాను అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పక్కన చూసారు కదా వైట్ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి మిక్సీ పట్టేస్తే తురుము అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైలో అది వేసి చేశాను అనమాట. ఇంక ఇక్కడ ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది. ఇంకా కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా రోజు కరివేపాకు లేదని చెప్పేసి కొత్తిమీర అయితే వేసాను. రెడ్, గ్రీన్, ఆరెంజ్ అండ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదిగోండి మిక్సీ కూడా పట్టేసాను అనమాట కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి వేసేస్తే ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందు ఇవి బాయిల్ చేసి ఆ తర్వాత అయితే ఫ్రై చేస్తున్నాను. సో ముందు బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయక్కర్లేదు. ఇంకా కర్రీ అయితే ఆ విధంగా రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.